ముందుగా మాన్సాస్ సంస్థ మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంస్థ యొక్క పుట్టుపూర్వోత్తరాలు అలాగే వాటి విద్యా సంస్థల యొక్క వివరాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటి ఏవీని ప్రదర్శిస్తున్నారు. దయచేసి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. ఏవీ ప్లీజ్. విజయనగరం విద్యల నగరంగా పేరుగాంచింది. దేశ విదేశాలలోనే విద్యల నగరంగా వినుతికెక్కింది. దశ దిశల విజయనగరం కీర్తిని వ్యాపింపజేసింది. అలా పేరుగాంచడం అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక నిలిచింది పూసపాటి వంశీయుల దూరదృష్టి, త్యాగం, ప్రజాహిత భావనలు. అందుకే పూసపాటి వంశం అంటే కేవలం రాజ కుటుంబం కాదు, అది ఒక సామాజిక బాధ్యత గల వంశం. విద్యా పునరుజ్జీవ ఉద్యమం, ఒక సాంస్కృతిక చిహ్నం. అన్ని కలగలిసి కళలు, సాంస్కృతిక, క్రీడలు, వారసత్వ సంపదల సృష్టికర్త. విజయనగరాన్ని విద్యల నగరం అని, కళలకు కానాచి అని అంటారు. దీనినే దక్షిణ కాశీ అని కూడా అంటారు. భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉన్న రోజులవి. అలాంటి రోజులలోనే మహారాజా 3వ విజయరామ గజపతి రాజు గారు ఒక విప్లవాత్మక ఆలోచన చేశారు. విద్య అనేది అందరికీ అందాలి అన్న సంకల్పంతో 1857వ సంవత్సరంలో దేశం సిపాయిల తిరుగుబాటుతో సతమతం అవుతూ ఉంటే విజయనగరంలో మాత్రం ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాది పడింది. మహారాజా హై స్కూల్ ప్రారంభించబడింది. అక్కడి నుండే విజయనగరం సరికొత్త రూపురేఖలు దిద్దుకుంది. 1860వ సంవత్సరంలో మహారాజా సంస్కృత కళాశాల ఏర్పడింది. 1879లో మహారాజా కాలేజీతో విద్యా వ్యవస్థ పటిష్టపడింది. అయితే ఎంతో మంది విద్యార్థులు చదువుకునేందుకు ఇక్కడికి వచ్చిన వారికి ఉండేందుకు వసతి, తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను చూసి చలించిపోయిన 3వ విజయరామ గజపతి రాజు గారు వారి కోసం విజయనగరంలో 1913వ సంవత్సరంలో హేమక్ హాస్టల్ పేరుతో ఒక వసతిని కూడా ఏర్పాటు చేశారు. 1919లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంగీత కళాశాల మన విజయనగరంలోనే ప్రాణం పోసుకుంది. తదనంతర కాలంలో 1933లో మహారాజా అలక నారాయణ గజపతి రాజు గారు హేమక్ హాస్టల్ ని చౌల్ట్రీగా మార్చి వసతితో పాటు భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఆయన తరువాత గొప్ప విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మహారాజా రాజాసాహెబ్ డాక్టర్ పూసపాటి విజయరామ గజపతి రాజు గారు, ఆయనే మన పివిజి రాజు గారు తన తాత ముత్తాతల ఆశయాలను మరింతగా ముందుకు తీసుకుని వెళుతూ అసలు విద్యా వ్యాప్తికి మూలం ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులను తయారు చేస్తే విద్య మరింతగా అందరికీ అందుబాటులోకి వస్తుందని తలచి భారతదేశంలోనే మొట్టమొదటి బిఈడి కళాశాలను 1950వ సంవత్సరంలో విజయనగరంలో ప్రారంభించారు. ఆ నిర్ణయంతోనే దేశం మొత్తం విద్యా వ్యవస్థలో విజయనగరం వైపు చూసింది. విజయనగరం విద్యల నగరంగా రూపాంతరం చెందింది. 1953లో చౌల్ట్రీ నిర్వహణ భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలో చౌల్ట్రీ ఎవరికి భారం కాకూడదని ఆయన తన స్వంత ఆస్తిలో 375 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి అప్పగించి ఆ 375 ఎకరాలపై వచ్చే ఆదాయంతో చౌల్ట్రీ నిర్వహణ బాధ్యతలని సింహాచలం దేవస్థానానికి అప్పగించిన గొప్ప మనసు కలిగిన వ్యక్తి పివిజి రాజు గారు. చౌల్ట్రీని సింహాచలం చౌల్ట్రీగా పేరు మార్చి నిరుపేద విద్యార్థులకు కడుపు నింపారు. అక్కడితో ఆయన తృష్ణ తీరలేదు. విద్య కోసం తన కృషికి మరింత పదును పెట్టారు. తన కార్యాచరణకి వేగం జోడించారు. ఫలితంగా 1958వ సంవత్సరంలో చారిత్రాత్మకంగా ప్రాణం పోసుకుంది ఒక నూతన విద్యా వ్యవస్థ. అదే మహారాజా అలక నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, మాన్సాస్. దీంతో విజయనగరంలోని విద్యా సంస్థలన్నీ ఒకే గూటిలోకి చేరాయి. ఇక ఆ విద్యాలయాల వ్యాప్తి పివిజి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని బడికి పంపించాలంటే తెలియని భయంతో ఉన్న సమాజం, విద్యకు దూరం అవుతున్న బాలికల తలరాతను మార్చి బాలులతో సమానంగా వారిని విద్యావంతులుగా చేయాలనుకున్న పివిజి గారు 1962వ సంవత్సరంలో మహారాజా కాలేజ్ ఫర్ ఉమెన్ ని స్థాపించారు. 1975లో మహారాజా మోడల్ హై స్కూల్ తో పాటు మహారాజా గర్ల్స్ హై స్కూల్ ని కూడా స్థాపించారు. 1970
1979లో మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 1986లో మహారాజా లా కాలేజ్, 1987లో మహారాజా పీజీ కాలేజీ, 1994లో పద్మనాభంలో మహారాజా జూనియర్ కాలేజీని స్థాపించారు. వీటితో పాటుగా 1962లో భారత రక్షణ శాఖలో దేశంలో తొలిసారిగా సైనిక్ స్కూల్ ని విజయనగరంలో ప్రారంభించాలని తలచి కోరుకొండలో అనువైన స్థలాన్ని, దానిలో ఉన్న ప్యాలెస్ ని సైనిక్ స్కూల్ ఏర్పాటు కావాలని రక్షణ శాఖ కోరితే అప్పటికప్పుడు 206 ఎకరాల స్థలాన్ని, అందులో ఉన్న ప్యాలెస్ ని పివిజి రాజు గారు కొనుగోలు చేసి రక్షణ శాఖకి ఆ స్థలాన్ని, ఆ ప్యాలెస్ ని సైనిక్ స్కూల్ నిర్మాణం కోసం అందించిన గొప్ప మనసున్న మహారాజు డాక్టర్ పివిజి రాజు గారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు, గాల్వాన్ లోయలో చైనాతో పోరాడుతూ వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబులు వంటి ఎందరో వీర సైనికులను దేశానికి అందించిన ఘనత కోరుకొండ సైనిక్ స్కూల్ది. గిరిజన అభివృద్ధి దేశాభివృద్ధి అని తలచేవారు పివిజి గారు. గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించి వారిని విద్యావేత్తలుగా మలచాలని ఆయన మస్తిష్కంలో గూడు కట్టుకున్న ఆలోచన. అందుకే ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లకు చేరువలో ఉండి 3 రాష్ట్రాలకు అనుబంధంగా ఉన్న పాచి పెంటలో ఒక గిరిజన యూనివర్సిటీని నెలకొల్పి గిరిజనులకు విద్యను అందిద్దామనే ఒక సంకల్పాన్ని తలచారు. ఆయనకు చెందిన 3600 ఎకరాలలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, అందుకోసం 3600 ఎకరాలు కూడా ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమని ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి స్వయంగా పివిజి గారు కోరినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. అయినా తన ప్రయత్నం ఆపకుండా తదుపరి కాలంలో ప్రధానిగా వచ్చిన పివి నరసింహారావు గారికి కూడా ఆ వినతిని అందించిన ఆయన కలగానే మిగిలిపోయింది. దేశానికి ఎంతో గర్వకారణంగా దేశ కీర్తిని ఇన్మడింపజేసిన ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు విజయనగరం మహారాజులు ఏర్పాటు చేసిన విద్యా సంస్థలలో చదువుకున్నవారే. భారతీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమ పితామహుడిగా పేరుగాంచిన ఈసీఐఎల్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఏఎస్ రావు గారు మన విజయనగరం సింహాచలం చౌట్రీలో వసతి భోజన సౌకర్యాన్ని ఉపయోగించుకుని చదువుకున్నవారే. ఆర్మీ చీఫ్ గా, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా, నాగాలాండ్, మణిపాల్, త్రిపుర గవర్నర్ గా సేవలందించిన జనరల్ కెవి కృష్ణారావు గారు, ఆధునిక తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు రామమూర్తి పంతులు గారు, చాగంటి సోమయాజులు గారు, ఆరుద్ర గారు, ఘంటసాల గారు, సుశీల గారు లాంటి ఎందరో విజయనగరంలో వికసించిన విద్యా కుసుమాలే. డాక్టర్ పివిజి గారి మరణానంతరం కూడా ఆయన ఆశయ సాధనకు నడుం బిగించారు. ఆయన వారసులైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారు, పూసపాటి అశోక్ గజపతి రాజు గారు వారి ఆధ్వర్యంలోనే 1997వ సంవత్సరంలో ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, 2004వ సంవత్సరంలో ఎంఆర్ ఫార్మసీ కాలేజీలు స్థాపించారు. 200 మందికి మాత్రమే వసతి సౌకర్యం కలిగిన సింహాచలం చౌట్రీని అశోక్ గజపతి రాజు గారి చొరవతో 450 మందికి పెంచి తన తండ్రి తాతల రాజసాన్ని మరింత పెంచారు అశోక్ గజపతి రాజు గారు. ఎంతో ప్రతిష్ట కలిగిన ప్రఖ్యాత సింహాచల దేవస్థానం, రామతీర్థాల రాములవారి దేవస్థానం, ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దేవస్థానం వంటి 105 దేవాలయాలకు ప్రతిష్టాపన చేసిన ఘనత పూసపాటి వంశీయులదే. వారి గొప్పతనానికి నిదర్శనం దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వారు నివాసముంటున్న కోట, అందులోని ప్యాలెస్లు అన్నింటినీ విద్యాలయాలకు అందజేసిన ఏకైక రాజ కుటుంబం దేశం మొత్తం మీద ఒకే ఒకటి, అదే పూసపాటి రాజవంశం. కేవలం విజయనగరంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యా వ్యాప్తి కోసం ఎన్నో విద్యా సంస్థలకు లెక్కలేనంత సహాయ సహకారాలు అందించారు. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీ, ఇలా చెప్పుకుంటూ పోతే పుటలు పుటలుగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్, ఇందులోనే ల్యాబులో రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ పొందారు మన సర్ సివి రామన్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆ కుటుంబ ధ్యేయం, ఆ కుటుంబ లక్ష్యం ఒక్కటే, అదే విద్య. విద్యా వ్యాప్తికి తరతరాలుగా కృషి చేస్తున్న ఏకైక వంశం పూసపాటి వంశం. ఆ వంశ చరిత్ర ఎంతో ఘనం.